అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు బెండకాయ పులుసుని రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత ఆయిల్ అయితే యూజ్ చేస్తారో, ఎంత తింటారో దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఎంత యూజ్ చేస్తారో ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అన్ని వేయండి. నేనైతే 3 అయితే వేసానండి. దాంట్లోనే ఆనియన్ కూడా ఒక మీడియం సైజుకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆనియన్స్ని కూడా వేసేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి ఆనియన్స్లో, అప్పుడే తొందరగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. ఇప్పుడు కలపండి బాగా. నేను చూపించిన విధంగా ఫ్రై చేయండి. ఇలాగే కలుపుతూ ఉండండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇవి ఇలాగే ఫ్రై అయిన తర్వాత మేము దీంట్లో బెండకాయల్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, బెండకాయల్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, బెండకాయలు అన్నీ వేసేయండి. కొంతమంది టమాటాలని ముందు వేస్తారు. టమాటాలని ముందు వేయడం వల్ల బెండకాయలు అనేవి ఉడకవండి, అలాగే ఉండిపోతాయి. అందుకని ఫస్ట్ ఏ కర్రీ వండినా ఏ కూరగాయలు వేస్తున్నారో ఆ కూరగాయని ఫస్ట్ వేసి దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత టమాటాలని యాడ్ చేయాలండి. ముందుగానే చేస్తే ఆ బెండకాయలు అనేది మేము ఎలా వేసామో అలాగే ఉంటాయి, ఉడకవండి. పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటాలు. మీరు అనేది వంట చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతూ చేయండి. ఏ ఒక్క టేస్ట్లో ఏ ప్రాబ్లం లేకుండా మీ రెసిపీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి. అందుకని ఇప్పుడు అవి బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, బెండకాయలు ఫ్రై అయిన తర్వాత జిగురు అనేది దాంట్లోకి ఫామ్ అయ్యిందండి. నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో జిగురు అనేది వచ్చిందండి. ఇప్పుడు కొంచెం సేపట్లో టమాటాలని యాడ్ చేసుకుందామండి. టమాటాలు అనేది పైనే వేసేసి అలాగే పెట్టేసి కొంచెం సేపు మూత వేసేద్దామండి. అలా వేస్తేనే బాగా ఉడుకుతాయండి. కింద బెండకాయలు కూడా ఉడుకుతాయి, పైన అవి కూడా ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, టమాటాలు అనేవి కొంచెం మగ్గాయండి. మగ్గిన తర్వాత అవన్నిటినీ కలపండి. బెండకాయలని ఎలా పడితే అలా కలపకండి. సైడ్ నుంచి నేను చూపించిన విధంగా కలపండి. ఎలా అంటే అలా రఫ్గా కలిపేస్తే అది గుజ్జు గుజ్జు అయిపోద్దండి. ఆ పీసెస్ అన్నీ కాయలాగా నుంచకుండా వేరే వేరే సపరేట్గా అయిపోతాయండి. గింజలు వేరేగా, కాయ అనేది వేరేగా. అందుకని ఇలా చేయండి నేను చూపించిన విధంగా. పులుసు అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి. చూడండి, టమాటాలు అనేవి బాగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో చూడండి కొంచెం సేపు మూత పెట్టి తీసానండి. ఇప్పుడైతే దీని కలర్ కూడా చేంజ్ అయిందండి. బెండకాయలు అనేవి కొంచెం మెత్తపడ్డాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలండి మీరు ఆలోచించండి. ఎవరికైతే తెలీదో నేనైతే చెప్తానండి ఏం వేయాలో. చూడండి, ఇప్పుడు దీంట్లో కారం అనేది యాడ్ చేద్దామండి. ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేద్దామండి. చూడండి, ఇవి కారం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుతామండి. కలిపిన తర్వాత నేనైతే చింతపండుని ముందే నానేసి పెట్టానండి, మీకు చూపించలేదు. అందుకని మీరు ఎంత పుల్లగా తింటారో దాన్ని బట్టి చింతపండుని నానేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి, నేనైతే కొంచెం నానేసానండి. మేము ఎక్కువ పులుపు తినమండి. అందుకని ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేద్దామండి. గింజలు తొక్కలు ఏం పడకుండా ఓన్లీ లిక్విడ్ యాడ్ చేద్దామండి. కొంచెం వేసానండి అంతే. దాంట్లో అయితే పుల్లదనం ఇంకా ఉంది, మాకు సరిపోద్ది కాబట్టి నేను ఆపేసానండి అప్పటికే. చూడండి, దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుందామండి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా ఉడకనిద్దామండి. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అందరూ వేయరు, నేనైతే వేస్తాను. అది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అదేంటో చూడండి, నేను వేసాను. లైట్గా కొంచెం చిటికెడు షుగర్ అయితే యాడ్ చేయండి. దానివల్ల మీరు పులుసులు ఏవైనా సరే వేయండి, పులుసు అయితే టేస్ట్ మరింత పెరుగుద్దండి. చూడండి, ఆయిల్ కూడా ఫామ్ అయింది, సైడ్లకి ఆయిల్ అనేది వచ్చింది. ఇది అయితే ఉడికిందండి. మీకు ఎంత పలచగా కావాలంటే దాంట్లో అంత పలచగా అనేది పెట్టుకోండి. లేదు మాకు గట్టిగా కావాలి, గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి. లేదు అంటే కొంచెం సేపు పెట్టేసి ఆఫ్ చేసేయండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఇది కూడా కంపల్సరీగా వేయండి, ఇలాగే వేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇది చెట్టు కరివేపాకు అండి, ఇప్పుడే కోసి తెచ్చి వేసానండి నేను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా ఛానల్లో కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను చాలా బాధపడుతున్నానండి, నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు పెరగట్లేదు. నేనైతే ఎంతో అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనేసి, నాకు హెల్ప్ అవుతుంది అనేసి నేను వీడియోస్ పెడుతున్నానండి, కానీ హెల్ప్ అవ్వట్లేదు. చూడండి, అంతే అండి రెసిపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్స్, మై వీడియోస్. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన బెండకాయ పులుసు రెడీ. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ.